Dear students, welcome to our Blackboard classes. వ్యాపార గణాంక శాస్త్రంలోని మన ఈరోజు తరగతిలో మనం అవిచ్ఛిన్న శ్రేణుల దత్తాంశానికి కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని ఏ రకంగా లెక్కిస్తారో చూద్దాం. సమయాభావం వల్ల నల్లబల్లను ఉపయోగించి నేను అభ్యాసాలను చేయడం లేదు. పాఠ్యాంశ పుస్తకాలలోని విషయాలని మీకు వివరించడం జరిగింది. దయచేసి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక్కడ అవిచ్ఛిన్న శ్రేణుల దత్తాంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దత్తాంశానికి కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని కనుగొనమని చెప్పడం జరిగింది. తరగతులు 10, 14, 15, 19, 20, 24, 25, 29, 30, 34, 35, 39. పౌనఃపున్యం 3, 10, 20, 35, 18, 4. ఇక్కడ ఇవ్వబడిన తరగతులు సరిగా లేవు. విద్యార్థులు ఆ విషయాన్ని గుర్తించాలి. ప్రతి తరగతికి మనం దిగువ హద్దు నుంచి 0.5ను తీసివేసి ఎగువ హద్దుకు 0.5ను చేర్చినట్టయితే ఈ తరగతులన్నీ సక్రమంగా మారతాయి. అప్పుడు ఈ తరగతి 9.5 అవుతుంది, ఇది 14.5 అవుతుంది, ఇది 14.5 అవుతుంది, ఇది 19.5 అవుతుంది, ఇది 19.5 అవుతుంది, ఇది 24.5 అవుతుంది. ఆ రకంగా మీరు దత్తాంశాన్ని సవరించి రాసుకోవచ్చు, లేదా అదే మాదిరిగా రాసుకొని చేయవచ్చు. కానీ ఈ సవరణను మీరు మధ్యగతం చేయవలసి వస్తే మాత్రం తప్పనిసరిగా చేసుకోవలసి ఉంటుంది. లేదా మధ్య విలువలను కనుగొనవలసి వచ్చినప్పుడు గమనించవలసి ఉంటుంది. ఆ విషయాన్ని చూడండి. ఇక్కడ వీరేమీ మార్చకుండా రాయడం జరిగింది. అది ఎలా చేశారో చూద్దాం. తరగతి అంతరం అని ఇవ్వబడిన తరగతులు నమోదు చేశారు. పౌనఃపున్యం అని ఇవ్వబడిన పౌనఃపున్యాన్ని నమోదు చేసి సంకలనం చేశారు, అంటే కూడారు. ఎన్ విలువ 90గా నమోదు చేశారు. ఇప్పుడు ఎం అని అంటే మధ్య విలువలు మిడ్ వాల్యూస్గా ఉంచి ప్రతి తరగతి యొక్క దిగువ హద్దును ఎగువ హద్దును కూడి 2 చేత భాగించి మధ్య విలువను నమోదు చేశారు. 10 + 14 / 2 24 / 2 అది 12 అవుతుంది. అదేవిధంగా 15, 19 కూడి 2 చేత భాగిస్తే 17 వస్తుంది. 20, 24ను కూడి 2 చేత భాగిస్తే 22 వస్తుంది. 25, 29ని 2 చేత కూడి 2 చేత భాగిస్తే 7 వస్తుంది. 30, 34ను కూడి 2 చేత భాగిస్తే 32 అవుతుంది. అది 35, 39ని కూడి 2 చేత భాగిస్తే 37 వస్తుంది. ఈ రకంగా మీరు మధ్య విలువలను ప్రతి తరగతికి లెక్కించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని కూడా ఊహించిన సగటు పద్ధతి ద్వారానే చేయడం జరిగింది. అదేవిధంగా సోపాన విచలన పద్ధతిని కూడా ఉపయోగించడం జరిగింది. అంటే కనుగొనబడిన ప్రతి మధ్య విలువ నుండి ఊహించిన అంకమధ్యమ విలువ ఏదైతే తీసుకుంటామో దాన్ని తీసివేస్తూ తిరిగి ఏదో ఒక సామాన్య కారకం చేత వచ్చిన విలువను భాగించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ వీరు రాశారు సంకేతం m - a / c అని. అంటే m అంటే మిడ్ వాల్యూ మధ్య విలువ, అంటే కనుగొనబడిన ఈ విలువలు. a అంటే ఊహించిన సగటు, c అంటే సామాన్య కారకం, సోపాన విచలన పద్ధతిలో ఉపయోగించే సామాన్య కారకం లేదా సామాన్య భాజకం. ఇక్కడ మనం ఏను 22గా తీసుకోవడం జరిగింది. అంటే ఇవ్వబడిన దత్తాంశంలో 22ను ఊహించిన సగటుగా తీసుకొనడం జరిగింది. ఇప్పుడు ప్రతి విలువ నుండి ప్రతి m విలువ లేదా m విలువ అని ఎందుకు అంటున్నామంటే ఇది మధ్య విలువ కనుక, మిడ్ వాల్యూ కనుక దీనికి వీరు ఇక్కడ m అనే సంకేతం రాశారు. మనమైతే x అనే సంకేతాన్నే రాస్తాం. x నుండి ఈ ఊహించిన సగటు విలువను తీసివేసి మిగిలిన విలువను 5 చేత భాగించాలి. 12లో నుంచి 22 పోగా 10 మిగులుతుంది. 10ని 5 చేత భాగిస్తే -2 వస్తుంది. అంటే 12లో నుంచి 22 తీసివేసినప్పుడు వచ్చే 10 -10 కనుక -10ని 5 చేత భాగిస్తే -2 వస్తుంది. అదే మాదిరిగా 17లో నుండి 22 పోగా 5 మిగులుతుంది, కానీ అది -5, దాన్ని 5 చేత భాగిస్తే -1 వస్తుంది. ఈ రకంగా విచలనాలను కనుగొనాలి. వాటికిచ్చే సంకేతం మనం dxను కనుగొన్న తరువాత మన విధానంలో అయితే మనం dx² కనుగొంటాం, అంటే వర్గాలను కనుగొంటాం, వాటిని పౌనఃపున్యం చేత భాగిస్తాం. కానీ వీరిక్కడ ఈ పద్ధతిలో ముందుగా వీటిని పౌనఃపున్యం చేత భాగించి -2 × -3 -6 -1 × 10 -10 0 × 20 0 35 × 1 35 18 × 2 36
4 ఇంటూ 3 12గా వేయడం జరిగింది. దీనిని సంకలనం చేసి కూడి సిగ్మా ఎఫ్డిఎక్స్ విలువను 67గా నమోదు చేయడం జరిగింది. అంటే ప్లస్ విలువలను ఎన్నున్నాయో కనుగొని మైనస్ విలువలు ఎన్నున్నాయో కనుగొని ప్లస్ విలువలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్లస్ విలువల నుండి మైనస్ విలువలను తీసివేసి మిగిలిన ప్లస్ విలువను నమోదు చేయడం జరిగింది ఇక్కడ. ఇక ఈ ఎఫ్డిఎక్స్ విలువను కనుగొనబడిన ఎఫ్డిఎక్స్ విలువను తిరిగి డి చేత భాగించి అంటే డబల్ చేసి లేదా వర్గములను కనుగొని ఇక్కడ రాయడం జరిగింది. 6 -6 ఇంటూ -6 12 -10 ఇంటూ -10 100. ఇక్కడ 100 వేయాల్సి ఉంటుంది. 10 10ల 100. విద్యార్థులు క్షమించాలి. ఇక్కడ వీరి విధానం ప్రకారం ఎఫ్డిఎక్స్ విలువను తిరిగి వీరు డి చేత భాగించడం జరుగుతుంది, హెచ్చించడం జరుగుతుంది. ఇందుకు గాను వీరు -6 ఇంటూ -2 12గా వేయడం జరిగింది. -10 ఇంటూ 1 10గా వేయడం జరిగింది. 0 ఇంటూ 0 0గా, 35 ఇంటూ 1 35గా, 36 ఇంటూ 2 72గా, 12 ఇంటూ 3 36గా వీరు వేశారు. మన విధానంలో అయితే మనం ఎఫ్డిఎక్స్ విలువను కనుగొని కూడి ఉంచుకొని ఇక్కడున్న డిఎక్స్ విలువను మనం వర్గం చేసి రాయడం జరుగుతుంది. అంటే 2 2ల 4, ఒక్కొక్కట్ల 1, 0 0ల 0, ఒక్కొక్కట్ల 1, 2 2ల 4, 3 3ల 9. ఇలా కనుగొన్న వర్గములను మనం ఎఫ్ చేత భాగిస్తాం. ఇక్కడ మనం దీనికి వర్గం కనుగొంటే వచ్చే విలువ 4, దీనికి 1 0 1 4 9. ఇవి మన డిఎక్స్ స్క్వేర్ విలువలు అవుతాయి మనం నేర్చుకున్న విధానం ప్రకారం. ఈ డిఎక్స్ స్క్వేర్ విలువను ఇక్కడ మనం కనుగొన్న విచలనాలను అంటే డిఎక్స్ విచలనాలను స్క్వేర్ చేసాం, వర్గములను కనుగొన్నాం. -2 ఇంటూ -2 4, -1 ఇంటూ 1 -1 1, 0 1 ఇంటూ 1 1, 2 2ల 4, 3 3ల 9. మన విధానం ప్రకారం ఈ రకంగా మనం డిఎక్స్ స్క్వేర్ని ముందు కనుగొంటాం. తదుపరి డిఎక్స్ స్క్వేర్ విలువలను సంబంధిత పౌనఃపున్యం చేత మనం గుణించి గుణిజాలను ఎఫ్డిఎక్స్ స్క్వేర్గా రాస్తాం. ఆ విషయాన్ని మీకు ఇక్కడ వివరించాను చూడండి. 3 ఇంటూ 4 12, 10 ఇంటూ 1 10, 20 ఇంటూ 0 0, 35 ఇంటూ 1 35, 18 ఇంటూ 4 72, 4 ఇంటూ 9 36. ఇప్పుడు మనం వీటిని కూడాల్సి ఉంటుంది. కూడగా వచ్చిన విలువలకు మనం ఇచ్చే సంకేతం సిగ్మా ఎఫ్ డిఎక్స్ స్క్వేర్. ఎఫ్డిఎక్స్ స్క్వేర్ విలువను మనం 165గా గమనించండి. వారు చేసిన విధానంలో కూడా ఇక్కడ పాఠ్యాంశంలో వారు చేసిన విధానం ప్రకారం కూడా సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ విలువ 165. మనం నేర్చుకున్న విధానం ప్రకారం మనం ఈ రకంగా చేసి ఉన్నాం. వీరు ముందుగా విచలనాలను కనుగొని విచలనాలను సంబంధిత పౌనఃపున్యం చేత గుణించి వీరు గుణిజాలను నమోదు చేసి వీటిని తిరిగి విచలనాల చేత మరలా హెచ్చించడం జరిగింది. ఈ విధానాన్ని పాటించారు వీరు. ఈ పుస్తకంలోని విధానం ప్రకారమైన సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ విలువ 165. మనం పాటిస్తూ వచ్చిన విధానంలోని క్రమం ప్రకారమైనా కూడా సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ విలువ 165. ఇలా కనుగొన్న తర్వాత విచలనాలను సంకలనం చేసి కనుగొన్న విలువ ద్వారా మనం ఎస్కేపి కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకాన్ని గణించడానికి ముందుగా అంకమధ్యమం, తదుపరి బాహుళకం, తదుపరి ప్రామాణిక విచలనాలను లెక్కించాల్సి ఉంటుంది. ముందు అంకమధ్యమాన్ని కనుగొనడానికి ఊహించిన సగటు పద్ధతి మరియు సోపాన విచలన పద్ధతిని వేస్తూ x బార్ a ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై n ఇంటూ సి అని రాయాలి. ఇందులో విలువలను ప్రతిక్షేపిస్తే ఏ విలువ మనకు ఇక్కడ 22గా ఇవ్వడం జరిగింది, సి విలువ 5. ఇక సిగ్మా ఎఫ్డిఎక్స్ విలువ ఇక్కడ వీరు కూడగా వచ్చిన విలువ 67. ఇక n విలువ 90. అదే విషయాన్ని ఇక్కడ నమోదు చేసాం. 22 ప్లస్ 67 డివైడెడ్ బై 90 ఇంటూ 5. ఈ సూత్రాన్ని సూక్ష్మీకరిస్తూ పోతే వచ్చిన అంకమధ్యమ విలువ 25.7
రెండు అంటే 25.72 అంక మధ్యమ విలువ అని తెలుస్తున్నది. ఇక బాహుళకం విషయానికి వస్తే ఇది తరగతులు కలిగిన దత్తాంశం కనుక ముందుగా వర్గీకృత పట్టిక, విశ్లేషణ పట్టిక చేసుకొని బాహుళకపు తరగతిని గుర్తించాలి, తదుపరి అభ్యాసం చేయాలి. లేదా పరిశీలన ద్వారా బాహుళకపు తరగతిని గుర్తించాలి, తదుపరి సూత్రం వేయడం ద్వారా బాహుళకాన్ని కనుగొనాలి. పరిశీలన ద్వారా చూసినట్లయితే పౌనఃపున్యాలలో అత్యధిక పౌనఃపున్యం 35. 35కి ఎదురుగా ఉన్న తరగతి 25, 29 కనుక బాహుళకపు తరగతి 25, 29 అవుతుంది. ఇప్పుడు ఈ బాహుళకపు తరగతిని ఆధారంగా చేసుకొని మనకు తెలిసిన సూత్రం వేయడం ద్వారా మనం బాహుళకం విలువను గుర్తించవచ్చు. ఇందుకు గాను 35కి ఎదురుగానున్న ఈ తరగతిని మనం గుర్తించుకున్నట్లయితే ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది, ఇది FO అవుతుంది, ఇది F1 అవుతుంది, ఇది F2 అవుతుంది. ఈ రకంగా ఈ విలువలను గుర్తించుకొని జడ్డు సూత్రాన్ని వేసి బాహుళకాన్ని లెక్కించాలి. జడ్డు సూత్రం ఇక్కడ Z = L1 + F1 - FO / 2 × F1 - FO - F2 L2 - L1 అనే సూత్రాన్ని మనం గమనించవచ్చు. మనం అనుకున్న విలువలన్నింటినీ ఇందులో ప్రతిక్షేపిస్తే Z = 24.5. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఈ తరగతి విలువలను సవరించారు, గమనించండి. కారణం ఈ తరగతులు సక్రమంగా లేవు. అందుకని నేను చెప్పిన విధానాన్ని పాటిస్తూ ప్రతి తరగతి దిగువ హద్దు నుండి 0.5ను తీసివేసి ఎగువ హద్దుకు 0.5 కలిపితే కొత్త తరగతులు వస్తాయి. అలా అన్ని తరగతులు సవరించుకోనవసరం లేదు. మనం బాహుళకపు తరగతినిగా గుర్తించిన తరగతి విలువను ఒక్కదానిని సవరించుకున్నా సరిపోతుంది. అందుకే ఈ విలువను సవరించి రాస్తే అవి 24.5 ఇది అవుతుంది. 29 కాస్త 29.5 అవుతుంది. ఆ విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. అదే విషయాన్ని ఇక్కడ నమోదు చేశారు. L1 విలువ 24.5 అని, L2 విలువ 29.5 అని, F1 విలువ 35 అని, FO విలువ 20 అని, F2 విలువ 18గా తీసుకోవడం జరిగింది, గమనించండి. ఇప్పుడు వీటిని ప్రతిక్షేపిస్తూ 24.5 + 35 - 20 / 2 × 35 - 20 - 18 × 5 దీన్ని సూక్ష్మీకరిస్తూ పోతే వచ్చిన విలువ 26.84. ఇది బాహుళకపు విలువ అవుతుంది. ఇప్పుడు మనకు బాహుళకం విలువ తెలుసు 26.84. అదేవిధంగా మనకు అంకమధ్యమ విలువ తెలుసు, అది 25.72. ఇక ప్రామాణిక విచలనం విలువ ఒక్కటి తెలియాల్సి ఉంది. తద్వారా ఎస్కేపీని గణించవచ్చు. ప్రామాణిక విచలనానికి సోపాన విచలన పద్ధతిలో సూత్రాన్ని వేయాలి. సిగ్మా = అంటే గ్రీకు అక్షరం సిగ్మా లేదా SD = √σfdx² - σfdx/n² C అని వేసి ఇందులో కనుగొనబడిన విలువలన్నింటినీ ప్రతిక్షేపించాలి. σfdx² విలువ 165, fdx విలువ 67, n విలువ 90. వీటి సహాయంతో మనం C విలువ 5 ఇక్కడ ఉంది చూడండి, C విలువ 5 వీటిని నమోదు చేస్తే 165 / 90 - 67 / 90² √5 ఈ విలువలను సూక్ష్మీకరిస్తూ చివరగా 5తో హెచ్చిస్తే వచ్చే విలువ 5.6568గా ఉన్నది. ఇది మన ప్రామాణిక విచలన విలువ. ఈ 3 విలువలు తెలిసాయి కనుక ఇప్పుడు ఎస్కేపీని కనుగొందాం. కార్ల్ పియర్సన్ వైషమ్య గుణకం x బార్ - z / సిగ్మా లేదా SD విలువ 25.72 - 26.84 / 5.6568. ఇక్కడ తీసివేయగా వచ్చిన విలువ రుణాత్మకం, దాన్ని భాగించగా వచ్చిన విలువ కూడా రుణాత్మక విలువ. దీంతో మనకిది రుణాత్మక వైషమ్యమని -0.198 సూచిస్తున్నది. చూస్తున్నారు కదా విద్యార్థులు. మరో తరగతిలో మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.